హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో 5వ వారం నామినేషన్స్ చాలా హాట్గా ఆర్గ్యుమెంట్స్తో జరిగి ముగిశాయి. మొత్తం 6 మంది సభ్యులు నామినేషన్లోకి వచ్చేయడం అయితే జరిగింది. ఆ 6 మంది ఎవరు అంటే ఆదిత్య ఓం, నిఖిల్, మణికంఠ, నబీల్, విష్ణుప్రియ, నైనిక. ఇక ఇది ఇలా ఉంటే నామినేషన్స్లో ఎక్కువగా నిఖిల్ని అందరూ టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. నిఖిల్ తర్వాత నామినేషన్స్లో ఎక్కువ ఓట్లు వచ్చింది మణికంఠకే అని చెప్పవచ్చు. మణికంఠని అందరూ చాలా సేఫ్ రీజన్తో నామినేషన్స్లోకి తోసేస్తున్నారు. ఏదో ఒకటి రీజన్ దొరికింది కాబట్టి ఎవరో ఒకరిని నామినేట్ చేసి మరొకరి పేరుగా మణికంఠని ఈజీగా తీసేసుకుంటున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ వారం బిగ్ బాస్ హౌస్లో కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. దీంతో బిగ్ బాస్ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఆదివారం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటూ ఒక పెద్ద బాంబు అయితే పేల్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం నామినేషన్స్లోకి వచ్చిన 6 మందిలో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేట్లో భాగంగా ఎలిమినేట్ అవ్వగా, మరొకరు ఆదివారం రోజు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు. దీంతో 6 మందిలో ఈ వారం ఏకంగా 2 ఎలిమినేట్ అయ్యే అవకాశాలు 100కి 100% కనిపిస్తున్నాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్ని తప్పించుకున్నవారు ఎవరు అంటే పృథ్వీ, సీత, యష్మి, ప్రేరణ అని చెప్పవచ్చు. ఈ నలుగురికి ఈ వారం పెద్దగా టెన్షన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది, అలాగే వీకెండ్ ఎలిమినేషన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 6 మందికి టెన్షన్ అయితే ఎక్కువగానే ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే నామినేషన్స్లో ఉన్న 6 మందిలో నిఖిల్, నబీల్, విష్ణుప్రియ ఇప్పట్లో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గత వారంలో వీరు నామినేషన్స్లోకి వచ్చిన సమయంలో భారీగా ఓటింగ్ జరిగింది. ఇక మిగిలిన మణికంఠ, ఆదిత్య ఓం, నైనికలలో 2 ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ వారం నామినేషన్స్ను తప్పించుకున్న పృథ్వీ, సీత, యష్మి, ప్రేరణపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.